మార్కు సువార్త 12వ అధ్యాయము 37 నుంచి 40 వచనాలు చదువుకున్నాం. అందరూ బైబిల్ తీసి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ముందుగా నేను చదువుతాను. 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ల ఇండ్లు ద్రెగమింగుచు, మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరీ విశేషముగా శిక్ష పొందుతురు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు ప్రజలకు ఒక హెచ్చరిక ఇస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. 38వ వచనంలో చూస్తే ఆయన జాగ్రత్త పడుడి అన్నాడు. జాగ్రత్త పడుడి అంటే వాళ్ళతో ప్రమాదం ఉందని ఒక హెచ్చరికను పాస్ చేస్తున్నాడు. ఎవరితో అన్నాడు? శాస్త్రులతో జాగ్రత్త పడుడి. శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి. శాస్త్రులు ఎవరు అని మనం ప్రశ్న వేసుకుంటే అప్పుడున్నటువంటి పెద్దలు కానీ, తర్వాత ధర్మశాస్త్ర బోధకులు కానీ, ఆ రకాలైనటువంటి వాళ్ళందరినీ కూడా మనం తీసుకోవచ్చు. పెద్దలుగా ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులను గమనించినటువంటి ప్రభు వారిని గురించి జాగ్రత్తగా ఉండు అని ప్రజలకు బోధిస్తున్నాడు. శాస్త్రులు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి వారు. శాస్త్రులు మార్గదర్శకంగా ప్రజలకు ఉండాల్సినటువంటి వారు ఏం చేస్తున్నారంటే మార్గం విడిచి ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి ప్రభు వారికి ఏం చెప్తున్నాడంటే వారిని గురించి జాగ్రత్త పడుడి. ఒకనొక సమయంలో పులిపుండితో కూడా వాళ్ళని పోల్చడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే వారు ఎలా ఉంటారంట? నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములు అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు. వారి యొక్క డ్రెస్ సెన్స్, వారి యొక్క బట్టలు చాలా హుందాగా, గౌరవంగా, వారి ముందున్నటువంటి ప్రజల కంటే అధిక స్థానములో నిలబడి ఉంటాయి. వారి స్థాయిని, వారి యొక్క పరిస్థితిని గొప్ప చేసే విధంగా ఉంటాయి. వారి ఎదురుగా ఉన్నటువంటి ప్రజలు మీరు తక్కువ స్థాయి అని చెప్పే విధంగా ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రెండవది, సంత వీధులలో వందనములు అంటే వాళ్ళు కోరుకుంటారు మాకు గౌరవం ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు వచ్చినా కానీ మమ్మల్ని చూస్తుండగానే మాకు వంగి వంగి దండాలు పెట్టాలి, లేచి నిల్చోవాలి. అది కోరుకుంటారు, వాళ్ళు కోరుకుంటున్నారు, అలా జరుగుతుంది కూడా. తర్వాత సమాజ మందిరములలో అగ్రపీఠములు. ఈ యొక్క సునగోగులు, సమాజ మందిరాలు అంటే యూదులు కూడుకునేటువంటి స్థలాలలో వాళ్ళు అగ్రపీఠాలను కోరుకుంటారు. అంటే వారికి ఒక మంచి స్థానం ఉండాలి, వారు అందరికీ కనిపించే స్థానం ఉండాలి, వారు ఎత్తైన స్థానంలో కూర్చొని ఉండాలి. తర్వాత విందులలో అగ్రస్థానములు కోరుదురు. విందులు కూడా అందరితో పాటు తినం. మేము ఒక ప్రత్యేకమైన స్థానము, పై స్థానంలో మేము ఉంటాం, మీరందరూ వేరు, మేము ప్రత్యేకమైంది. ఆనాడు యూదులలో ఉన్నటువంటి శాస్త్రులలో, తర్వాత ప్రధాన యాజకులు కానీ, ఈ విధంగా పరిసయ్యులు కానీ, ఈ విధంగా రకరకాలైనటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి స్వభావం అన్నమాట. అపవాదికి సంబంధించినటువంటి స్వభావం అది, ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పుడు జరుగుతుంది. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి. ఈనాడు సంఘములో ఉన్నటువంటి సేవకులు, సంఘములో ఉన్నటువంటి పెద్దలు, సంఘములో ఉన్నటువంటి కాపరులు ఇదంతా ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఇప్పుడు క్రైస్తవ్యములో ఉన్నటువంటి వారు ఎవరు అంటే శాస్త్రులతో వీళ్ళని పోల్చవచ్చు, పరిసయ్యులతో వీళ్ళని పోల్చవచ్చు,
ప్రధాన యాజకులతో వీళ్ళని పోల్చవచ్చు. ఎందుకంటే సేమ్ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే కోరుకుంటున్నారు. ఇదే చేస్తున్నారు. ఇలాగనే అనుభవిస్తున్నారు. సుఖ సంతోషాలతో తులతూగుతున్నారు. సంఘములో ఉన్నటువంటి నేటి కాపరులు, సంఘ సేవకులు ఏం చేస్తున్నారంటే, సంఘాన్ని నడిపించేటువంటి వారు, వారు చేస్తున్నటువంటి సంఘము మాది కాదు, యేసుక్రీస్తు ప్రభువుది, సంఘమునకు శిరస్సు ఆయనే అని చెబుతూ, ఆయన పేరున వడ్డీ వసూలు చేసేటువంటి వారు, దే ఆర్ ట్యాక్స్ కలెక్టర్స్గా ఉంటున్నారు. వారి జీవితాన్ని సుఖమయ శాంతులతో పెంపొందించుకోవటానికి మీరొకటి, మేము ప్రత్యేకమైన వాళ్ళం, మేము అభిషేకించబడినటువంటి వాళ్ళము, వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళము, గొప్ప వాళ్ళమని తోటి విశ్వాసులను తక్కువగా చూడటం, వారి అవసరాన్ని బట్టి వారు ఏం చేస్తారంట, దగ్గరికి అవసరాన్ని బట్టి వారి పేర్లు పెంచుకోవటానికి, ప్రఖ్యాతులు తెచ్చుకోవటానికి, గౌరవం పొందుకోవటానికి ముందుగా వారు మనకు వేసేటువంటిది ఏంటంటే, ముందు వారు తగ్గినట్టుగా నటించి తీరా వెళ్ళి వాళ్ళు మనల్ని వారి వశములోనికి చేర్చుకుంటారు. ఈ వాక్య భాగం ఎక్కడ చూస్తే మనకు ప్రాక్టికల్గా కనిపిస్తుందని చూస్తే, సంఘములో ఉన్నటువంటి సేవకుడిని చూస్తే అర్థమైపోద్ది. సేమ్ ఇవే ఉంటాయి క్యారెక్టర్స్. వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుమారులు గొప్ప గొప్పగా చేయటం, అయ్యగారు అమ్మగారు అనిపించుకోవటం, ఆమె చెప్పింది చేయటం, ఆమెకు వచ్చినా రాకపోయినా, ఆయనకు వచ్చినా రాకపోయినా 24 గంటలు డబ్బు ప్రాధాన్యతతో దేవుని యొక్క వాక్యాన్ని గూడు కట్టి దాంట్లో ఉన్నటువంటి దాన్ని పీల్చివేసేటువంటి అపవాది యొక్క స్వభావము చాలా బాధాకరమైన విషయం. కిందకు వస్తే వాళ్ళు అలా కోరుకోవటమే కాకుండా వాళ్ళు చేసే క్రియ కూడా చెప్పాడు. ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళు, విధవరాండ్ర ఇల్లు దిగమింగుచు, విధవరాళ్ల ఇల్లు దిగమింగుచు. విధవరాళ్ల ఇల్లు ఎందుకంటే, అది ఒక విధంగా చెప్పాలంటే, విధవరాల దగ్గర భర్త ఉండడు, తనకు కావలసినటువంటి ఏమీ కూడా దొరకనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆధారము లేనటువంటి స్త్రీ, పిల్లలు ఉంటే తండ్రి లేనటువంటి పిల్లలు, భర్త లేనటువంటి భార్య, ఇల్లు లేనటువంటి ఉన్నటువంటి వారిని సైతము ఏం చేస్తారంట, దిగమింగుచు. ఎంత కఠోరమైనటువంటి మాట ఉపయోగించబడింది చూడండి. దిగమింగుచు అంటే అమాంతం లోపలికి వేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆనాటి శాస్త్రులైతే ఈనాటి సేవకులు. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈనాటి సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని మార్చుకుంటూ, వారికి ఉపయోగించుకుంటూ విధవరాల్ని సైతము వారు మృంగి వేస్తున్నారంటే ఇక ఎవరినైనా మృంగి వేస్తారని. ఆధారము లేనటువంటి వారిని సైతము వాళ్ళు దిగమింగుచున్నారంటే మిగతా వాళ్ళందరినీ స్మాష్ చేసేస్తారని అర్థం. వీరికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించుకొని బతుకుతున్నారు. వీరు దేవుని యొక్క వాక్యం మమ్మల్ని అభిషేకించాడని అబద్ధం చెప్తున్నారు. వీరికి ప్రభు మాదిరిగా లేడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి. క్రైస్తవ మొత్తానికి మాదిరి ఎవరై అంటే ప్రభువే. ప్రభు ఎలా ఉన్నాడండి? తనను తాను తగ్గించుకొని వచ్చాడు. పాపుల కోసం నేను వచ్చానన్నాడు. పాపులతో సహవాసం చేశాడు. వారిలో పాపము, వారి మీద ఉన్నటువంటి పాప భారాన్ని తీసివేశాడు. ఆయన ప్రభువు. ఆయన అగ్రపీఠాలు కోరుకోలేదు, విందుల్లో ప్రధాన స్థానాలు కోరుకోలేదు. ఆయన నిలువుటంగిలు వేసుకొని గొప్పగా జీవించాలని కోరుకోలేదు. నిజముగా అయితే ఆ అర్హత ఆయనకు మాత్రమే ఉంది సృష్టి అంతటిలో. ఎందుకంటే సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన. అటువంటి ఆయనే పరలోకం నుంచి నా పాపముల నిమిత్తము తనను తాను తగ్గించుకొని దగ్గరకు వచ్చి శిష్యుల పాదములు కడిగి, తన పైనున్న కండవను పక్కన పెట్టి శిష్యుల పాదములు కడిగినటువంటి ప్రభువును వెంబడిస్తున్నామని చెప్పుకునేటువంటి నేటి క్రైస్తవులో ఉన్నటువంటి సేవకులు, కాపరులు, పెద్దలు అని పిలువబడేటువంటి వారు, మీ స్వభావం ఎలా ఉన్నదో ఒకసారి మీరు సరిచేసుకోండి. మీకు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? లాస్ట్ లైన్ మీరు చూసుకోండి. ఏం చెప్తున్నాడు చూడండి. వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు, మరి విశేషముగా శిక్ష పొందుదురు. నేను మిమ్మల్ని తిట్టడం లేదు కానీ, దుష్టత్వంతో లేకపోతే నేను చూడటం లేదు కానీ, హెచ్చరిక చేస్తున్నాం, బాధతో చెప్తున్నాం. మీ వలన నాశనం అవుతున్నటువంటి క్రైస్తవ్యం,
బతకటానికి వచ్చినటువంటి మీరు బతుకు తెరువు కోసం క్రైస్తవంలోనికి వచ్చి సంఘంలో పెద్దలుగా చలాయిస్తూ మీ కుటుంబాలను పోషించుకోవటానికి ఒక ఉద్యోగంగా తీసుకొని క్రైస్తవాన్ని నాశనం చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకుంటూ ఆ ప్రభు మాదిరి లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి బాధాకరమైనటువంటి ఈ యొక్క శాస్త్రుల పోలికగా ఉన్నటువంటి క్రైస్తవాన్ని నాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క సేవకులు. వీరికి శిక్ష ఉంది, వీరికి శిక్ష ఉంది. ఈ వాక్యం వింటున్నటువంటి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇటువంటి వారిని జాగ్రత్త పడని ప్రభువే చెప్తున్నాడు. ప్రభువు చెప్తున్నాడు ఈ విషయం. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండంటే దూరంగా ఉండండి, సరి చేసుకోండి. ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు. ఇటువంటి వారిని ప్రశ్నించాల్సిందే. ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోకూడదు. నువ్వు చేస్తున్నది సరైనది కాదు. అదే సేవకుడు సంఘములో తోటి విశ్వాసి ఎక్కడైనా సరైన మార్గంలో లేకపోతే నువ్వు ప్రశ్నిస్తున్నావా లేదా? ఏమంటున్నావు? సంఘము సక్రమంగా ఉండటానికి వారిని క్రమశిక్షణ పెట్టాలని నీతులు వెల్లవిస్తున్నావు కదా. మరి నువ్వు క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేస్తావు? నాకు దేవుడు చెప్తాడులే అనుకుంటున్నావా? ఎన్ని రోజులు నీ జీవితాన్ని నాశనకరమైనటువంటి గుంటలో ఉండి అదే బురదలోనికి పంది వెళ్ళినట్లుగా నువ్వు వెళుతూ దేవుడు నిన్ను ఖాయమని నీకు ఇచ్చినటువంటి గొర్రెలను నాశనం చేస్తున్నావు. జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ప్రభు మనకు చెప్తున్నాడు ఏమనంటే, వారిని గురించి జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ప్రభు ఎంత తగ్గించుకున్నాడు. ఆయన వెంబడిస్తున్నటువంటి నిజమైనటువంటి పెద్దలు లేదా క్రైస్తవ మరి దైవజనులు ఎంతమంది తనను తాను తగ్గించుకున్నారు. ఈ 2 తరాలకు ముందు చూడండి, వారందరూ ఎంతో ఎక్కువ మంది దేవుని యొక్క మార్గంలో ప్రభు యొక్క మాదిరిని తీసుకొని బయలుదేరి సంఘాలను విస్తృతంగా కట్టారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, సంఘాలను పీల్చుకొని తినేటువంటి రాబందుల్లాగా, తర్వాత రక్తాన్ని పీల్చుకునేటువంటి రక్త పింజరలాగా దేవుని యొక్క వాక్యాన్ని అడ్డు పెట్టుకొని, దేవుని యొక్క వాక్యం పోస్టర్ వేసుకొని, దేవుని యొక్క వాక్యము చేతనే చంపివేస్తున్నటువంటి సేవకులు ఈనాడు క్రైస్తవంలో 2 తరాల నుంచి ఉన్నారు. 2 తరాల నుంచి ఉన్నారు. ఇప్పుడున్నటువంటి తరం దాని వెనకున్న తరంలో స్టార్ట్ అయింది. వాళ్ళ స్వభావం అదే. వాళ్ళు ఎలా జీవించాలో, ఎలా విశ్వాసుల్ని నాడిని పట్టుకొని జాగ్రత్తగా చేయాలో ఇప్పుడున్న తరానికి ముందు తరం ఉన్నది. జాగ్రత్తగా కొన్ని పనులు చేశారు. దాని తర్వాత వచ్చిన తరం ఏం చేస్తుందంటే, క్రైస్తవ్యాన్ని నాశనం చేస్తుంది. నువ్వు నాటింది ఏం నాటావు? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యము చేత నువ్వు నాటబడలేదు. జిల్లేడు చెట్టు ఇత్తనం నాటావు, మామిడికాయ పండు కోసుకోవాలనుకుంటున్నావు, జిల్లేడుకాయే కోసుకుంటావు. నీ తర్వాత విత్తేటువంటి విత్తనాలు, నీ తర్వాత వచ్చేటి నీ పిల్లలు, ఇంకా నీ పిల్లలేగా సంఘాలని పరిపాలించేది. అవి ఒక రాజ్యాలుగా చేసుకోవటం, మీ పేర్లుగా పెట్టుకోవటం, మీ కుటుంబాలకు దాసులుగా చేసుకోవటం, విశ్వాసులని సంఘాలను నాశనము చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి అపవాది యొక్క వ్యాపారవేత్తలు, అపవాది ఈ యొక్క నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని వీళ్ళ యందు ప్రదర్శించి వారిని వీరి వలలో వేసేసుకుంటే వీళ్ళు ఆడు చెప్పినట్లుగా వింటూ విశ్వాసులను నాశనము చేస్తున్నటువంటి వారు. ఇక్కడ జాగ్రత్త పడవలసింది ఎవరో తెలుసా? విశ్వాసులైనటువంటి వారు జాగ్రత్త పడాలి. ప్రభు అదే మొదటి వచనంలో ఏం చెప్తున్నాడు? మరియు ఆయన వారికి బోధించు ఇట్లనను, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడటం అంటే అర్థం ఏంటి? జాగ్రత్త పడటం అంటే అర్థం ఏంటి? ఒక చోట కరెంట్ ఉన్నది, దాన్ని తాకితే చచ్చిపోతారు అని అక్కడ జాగ్రత్త అని ఉన్నది, కాషన్ అని ఉన్నది. అంటే అక్కడికి వెళ్ళమనా వెళ్ళకూడదనా? వెళ్ళొద్దని. నలుగురు చెప్పండి, ఇటువంటి వ్యక్తి ఇటువంటి సరైన పద్ధతి కాదు, సక్రమైనది కాదు. ఉద్యోగాలు చేయకుండా, చదువుకోకుండా ఇట్లాగా సంఘాల మీద ఆధారపడి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను పీల్చుకు తింటూ వారు కాయా కష్టము చేసి డబ్బులను సంపాదించుకుంటూ అయ్యి దశంభాగాలుగా వేసుకుంటూ
ప్రతి సేవకుడు కాపరి పని చేయాల్సిందే. మమ్మల్ని సంపూర్ణ సేవకు పిలిచాడంటాం, ఇంట్లో కూర్చోవటం, ఈ పనులన్నీ చేసుకోవటం, వాడేం చేస్తున్నాడు, వీడేం చేస్తున్నాడు, వాడినెట్ట దన్నాలి, వాడినెట్ట తిట్టాలి, వాడినెట్ట పంపించాలా, దేవుని యొక్క వాక్యంతో ఎలాంటి మీటింగ్స్ పెట్టి కానుకలు తీసుకోవాలా, ఇదే భయంకరమైనటువంటి బాధకరమైనటువంటి స్వభావంతో నిండుకున్నటువంటి నేటి సేవకులు, దైవజనులని పిలవబడేటువంటి వారు. వారి స్వభావము ప్రభు స్పష్టంగా చెప్పాడు. ఈ వాక్యం విని కూడా మనం సరిచేసుకోకపోతే, మనం ప్రశ్నించకపోతే, ఎవరిని? ప్రభు ఇక్కడ ప్రశ్నించాడు. ప్రశ్నించడమే కాకుండా తన శిష్యులకు చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి. మరి ఆ వాక్యం వింటున్న మనము ప్రశ్నించాలి, మనం జాగ్రత్తగా ఉండాలి. తద్వారా వాళ్ళు ఏమవుతారు? సరిచేసుకొని సరైన మార్గంలోనికి వస్తారు. వారిని శిక్షించమని కాదు, వారిని ద్వేషించమని కాదు, వారికి సరైన మార్గంలో వారిని పెట్టాలంటే వారి కింద ఉన్నటువంటి విశ్వాసులు సక్రమంగా చెప్పాలి, వాళ్ళకి సరైన మార్గంలో నడవమని చెప్పాలి. ప్రతి విషయానికి పౌలుని తీసుకొని వస్తారు, కానీ పౌలు భక్తుడు చేసినటువంటి పనులు ఒకటి కూడా చేయరు. వాళ్ళకి ఏదైతే ఉపయోగమో అప్పుడు పౌలుని తీసుకొని వస్తారు. ప్రతి ఒక్కరిని, పేతురు కానీ వీళ్ళందరినీ తీసుకొని వస్తాడు. మిమ్మల్ని సువార్తను ప్రకటించండి, మీరు రాండి అన్నప్పుడు మిమ్మల్ని స్టెఫెన్ని తీసుకొని వస్తారు. స్టెఫెన్ ఎంత పరిచయం చేశాడు, తను చనిపోవటానికి కూడా ఇష్టపడ్డాడని, అవసరమైతే మీరు చనిపోండి అని. మీకు ఇంకో విషయం తెలుసా? నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి సేవకులను పిలువబడేటువంటి వాళ్ళు సువార్తకు వెళ్తూ ఎవరిని దోలుతున్నారు తెలుసా? విశ్వాసులని దోలుతారు. వాళ్ళకి ముందు దెబ్బలు తగులుతాయి, తగిన తర్వాత నేను తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఎందుకంటే నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు. మళ్ళీ దానికి కలరింగ్ ఏమేస్తారు తెలుసా? నేను ఏమన్నా అయితే మరి సంఘాన్ని నడిపించేది ఎవరు? అంటే దేవుడు నిన్ను రక్షించలేడా? నువ్వు పోతే ఇంకా సంఘానికి ఎవరు రారా? ఇంకెవరు లేరా? అంతా మాయ. ప్రేమైన విశ్వాసులారా, మీరు జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త పడకపోతే, ప్రభువు చెప్తున్న మాటలు, నా మాటలు కాదు, మీరు కావాలంటే మీ సంఘాలలో ఉన్నటువంటి మీ సేవకులను ఒక్కసారి ఒక అరగంట ఈ వాక్యం దగ్గర పెట్టుకొని పరీక్షించండి. దీంట్లో ఎక్కడా కూడా తప్పిపోరు, మొత్తంలో రైట్ అయిపోతుంది, చెక్ లిస్ట్. మరి ఇటువంటి వారి దగ్గర ఉంటే మీరు కూడా అలా మారతారు. అయితే వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవటం కాదు, వాళ్ళని సరిచేయాలి. వారికి చెప్పండి. మార్టిన్ లూథర్ ఇటువంటి పరిస్థితుల్లో సంఘం నాశనం అవుతున్నప్పుడు ఆనాటి కాలంలో ఆయన చెప్పాడు, ఆయన ఎదిరించాడు. దేవాలయంలో దాదాపుగా 90 రకాలైనటువంటి విషయాలను ఒక పేపర్ మీద రాసి అంటించాడు. నేటి క్రైస్తవము సరిచేసుకోవలసినటువంటి అవసరత ఎంతకైనా ఉన్నది. ఆ బాధ్యత, ఆనాడు బాధ్యత దైవ సేవకుల మీద ఉంటే, ఈనాడు బాధ్యత విశ్వాసుల మీద ఉన్నది. ఆనాడు దైవ సేవకులు మంచి పరిచర్య చేశారు, గొప్పగా పరిచర్య చేశారు, వారిని తగ్గించుకున్నారు, ప్రభువుని మాదిరిగా చేసుకొని చేశారు. ఈనాడు ఉన్నటువంటి సేవకులు ధనాన్ని మాదిరి చేసుకుంటున్నారు, తర్వాత డబ్బుని ఆధారం చేసుకుంటూనే కాకుండా వారి యొక్క జీవన విధానాన్ని, జీవన శైలిని పెంపొందించుకుంటూ వారి క్రింద ఉన్నటువంటి సేవకులను, వారి కింద ఉన్నటువంటి విశ్వాసులను సేవకులుగా చూసుకొని, పనివారుగా చేసుకొని, వారి డబ్బులతో ఏలుతున్నటువంటి వారు ఈనాడు క్రైస్తవంలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. వారు పిలువబడుతున్న పేర్లు ఏంటో తెలుసా? సేవకుడు, దైవజనుడు, గొప్పవాడు, అద్భుతములు చేయువాడు. వీరి పేరేందో తెలుసా? బర్యేసు. గుర్తుపెట్టుకోండి, వీరి పేరు బర్యేసు. మాయోపాయము చేత కుటుంబాలను శ్రమ పడుతున్నటువంటి వారిని నాశనము చేస్తున్నటువంటి నేటి క్రైస్తవంలో ఉన్నటువంటి సేవకులు, శాస్త్రులు అని పిలువబడేటువంటి దైవజనులు, సంఘానికి పెద్దలు. చాలామంది అంటారు, అన్న వాక్యం బాగా చెబుతాడు. ఏం చేసుకోవటానికి వాక్యం? ఎవరికి కావాలి నీ వాక్యం? నీ వాక్యం ద్వారా ఎవరు రక్షించబడరు, రక్షణ మార్గంలో నడవరు. నువ్వు చెబుతున్నటువంటి వాక్యం నీ కోసం చెప్తున్నావు, ధనాన్ని పోగేసుకోవటానికి చెప్తున్నావు. నేను నలుగురిలో గొప్ప బాగా చెప్పేటువంటి వాడుగా,
వాక్యాన్ని బాగా బోధిస్తాడు అని పేరు తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ కోసమే చెప్తున్నాడు. ఏమని? మరి విశేషముగా శిక్ష పొందుదురు. మీ గురించి ప్రజలకు, శిష్యులకు చెప్తున్నాడు. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, చెప్పబడినటువంటి, దేవుడు మాట్లాడినటువంటి మాటలను మనం సరి చేసుకుందాం. మనం ప్రశ్నించవలసినటువంటి సమయంలో ప్రశ్నిద్దాం. ప్రభువే మనకు మాదిరి. శాస్త్రులను ప్రశ్నించాడు. దేవాలయంలో వారు ఏం చేస్తున్నారు? వ్యాపార సంస్థగా చేసుకుని అన్ని అమ్ముతూ గందరగోళం చేస్తున్నప్పుడు ఆయన కొరడాలుగా చేసి కొట్టడం జరిగింది. ఎల్లగొట్టాడు. ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని చెప్పాడు. వ్యాపార సంస్థ అని చెప్పలేదు. నేడు క్రైస్తవులు అలాగున్నాయి. ప్రభువు ఎవరిని ఎదిరించాలో ఎదిరించాడు, ఎవరికి బుద్ధి చెప్పాలో వారికి బుద్ధి చెప్పాడు, వాక్యానుసారంగా బుద్ధి చెప్పాడు, వాక్యానుసారంగా సమాధానం చెప్పాడు. ఇక్కడ కూడా అదే ప్రకారంగా చెప్తున్నాడు. మనం అది గ్రహించి మన సంఘాల్లో ఉన్నటువంటి ఏ విశ్వాసులైతే ఇటువంటి పరిస్థితుల్లో బాధలు అనుభవిస్తున్నారో వారి యొక్క సేవకుల గురించి సక్రమంగా సరైన మార్గంలో మాదిరి కలిగి జీవించాలని చెప్పాలి. సరి చేసుకోమని చెప్పాలి. లేకపోతే వారిని తీసేసి వేరే సేవకులను పెట్టాలి. సంఘము ప్రభు యొక్క ఆధీనములో ఉంటుంది, సేవకుని యొక్క ఆధీనములో ఉండదు. ప్రభు ఇచ్చినటువంటి కృపావరముల చేత సంఘము నడిపించబడుతుంది. నీ అతి తెలివితో, అజ్ఞానముతో, తర్వాత బయట అన్యులు పరిపాలించేటువంటి వ్యాపార సంస్థలు రకరకాలైనటువంటి కుట్రతో కూడినటువంటి ఆలోచనలతో సంఘాన్ని నడిపించడు. నువ్వు చేస్తున్న పని అదే, నీవు చేస్తున్న పని అదే. నీకు శిక్ష తప్పదని ప్రభువు చెప్తున్నాడు. సరి చేసుకో, లేకపోతే భయంకరమైన పరిస్థితులకు వెళ్ళవలసి ఉంటుంది. ప్రియులారా, గమనిద్దాం, సరి చేసుకుందాం, ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా దేవా, మా తండ్రి, స్తోత్రము నాయన. ఉదయకాలం వేళ నాయన మీరు మాకు దయచేసిన మీ కృపకై స్తోత్రం. మాకు ఇచ్చిన రక్షణను మీ జ్ఞాపకం చేసుకుని స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాలం వేళ మిమ్మల్ని ఎంతగానో కొనియాడుతున్నాం, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ కుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం. మీ కుమారుడు మా కోసం సర్వాన్ని అర్పించి రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. స్తోత్రము తండ్రి. అలాగే మా దేవా, మా తండ్రి, ఈ దినమంతటిలో మీ కృపలో మమ్మల్ని భద్రము చేసుకున్నామని, మా మాటలు, ఆలోచనలు, క్రియలు మీవై ఉన్నట్టుగా సాయం చేయండి. విత్తబడినటువంటి వాక్యము మీదై ఉండగా, మీరు మాతో మాట్లాడి ఉండగా మమ్మల్ని మేము సరిచేసుకొని, అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మంది దైవజనులు ఉన్నట్లయితే వారిని వారు సరిచేసుకుని, వారికి మీరు అప్పగించినటువంటి గొర్రెలను అనగా సంఘాన్ని సరైన పద్ధతిలో మీరు మాదిరిగా పెట్టుకొని వాటిని కాయగలుగుటకు సహాయం చేయమని, ప్రతి విషయంలో మీరే మహిమ పొందమని, తిరిగి సాయంత్రం వేళ మీ పాద సన్నిధానానికి కుటుంబంగా చేరి మిమ్మల్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మా ఈ ప్రార్థన మీ పాదముల చెంత మీ ప్రియకుమారుడు, అందరి ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.